బ్యాటరీ చూడండిగా. అరే రే 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 ఏం వచ్చిందిరా నీకు, అరే లెఫ్ట్ టర్న్ జోకి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మై విలేజ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ కెమెరా ఆన్ చేసినా చూడండి, మోటో బ్లాగ్ అయితే చేస్తున్నా. ఈరోజు నా ప్రయాణం వచ్చేసి మా ఊరు నుంచి కర్నూలుకి ఇంచుమించు 100 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట. సో మ్యాప్ కూడా పెట్టుకుంటా, జస్ట్ ఇంకా ఊర్లోనే ఉన్నా కాబట్టి ఏం పెట్టుకోలేదు. ముందు చూడండి వర్షం వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. నైట్ కూడా కొంచెం చినుకులు అయితే పడినాయి, మార్నింగ్ కూడా పడతాయేమో అనుకున్నాను నేను, బట్ ఇలా అయితే ఉందన్నమాట పొద్దున్నే వాతావరణము. కర్నూలుకి వెళ్ళే కారణం ఏంటంటే కర్నూలులో 1 వీక్ ర్యాపిడో చేద్దాం అనుకుంటున్నాను. హైదరాబాద్ రావాలని ప్లాన్ చేసిన ఈ వీక్లో, బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల హైదరాబాద్కి రాలేకపోతున్నాను. తప్పకుండా హైదరాబాద్కి అయితే వస్తాను, బట్ కొంచెం టైం అటు ఇటు అయితే అవుతుంది. మా ఊరు నుంచి హైదరాబాద్కి 260 కిలోమీటర్లు అయితే ఉంటుంది. కర్నూలు అయితే జస్ట్ 100 కిలోమీటర్స్ మాత్రమే. అందుకోసమే 1 వీక్ కర్నూలులో చూద్దామని చెప్పేసి వెళ్తున్నా. ఒకవేళ కర్నూలులో ఎర్నింగ్స్ మంచిగానే అనుకోండి, ఇంకా కొన్ని రోజులు అక్కడే ఉండడానికి అయితే ట్రై చేస్తాను నేను. ప్రజెంట్ అయితే ర్యాపిడో అకౌంట్ అయితే ఓపెన్ అయిపోయింది నాది. ఊబర్ ఉందో లేదో కనుక్కోవాలి కర్నూలుకి వెళ్ళిన తర్వాత. ఓన్లీ ర్యాపిడో అయితే గిట్టుబాటు అవ్వదు, దానికి తోడుగా ఓలా ఊబర్ ఏదో ఒకటి ఉండాలి. ఓలా అయితే అస్సలు లేదనుకుంటున్నాను నేను, ఊబర్ అయితే ఉంటుంది అని అనుకుంటున్నాను. చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత. ర్యాపిడో అయితే పక్కా ఉంది, ఎందుకంటే ఇంతకుముందు నేనే ఒకసారి వాడినాను కర్నూలులో. సో ఫైనలీ మా ఊరిని దాటేస్తున్నాను. మా ఊరు ఇంచుమించు 1 కిలోమీటర్ పైన అయితే ఉంటుంది, అంటే మొత్తం పొడుగుగా ఉంటుంది అనమాట. సో ఫైనలీ బై బై టు మై విలేజ్. ఇక్కడ నుంచి ఒక విలేజ్ అయితే వస్తుంది, కల్లు దేవాకుంట అని చెప్పేసి. అక్కడి వరకు 5 కిలోమీటర్ అయితే ఉంటుంది. సో అక్కడ దాకా ఇదే సింగిల్ రోడ్డు, తర్వాత హైవే అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి ఎమ్మిగనూరు వరకు NH 167 అయితే ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచి కర్నూలుకి అయితే హైవే మారుతుంది. కాకపోతే ఇక్కడ ఉన్నంత మంచి హైవే అక్కడ ఉండదు అనమాట. ఎమ్మిగనూరు నుంచి ఎగ్జాక్ట్గా 70 కిలోమీటర్స్ అయితే ఉంటుంది కర్నూలు. మా ఊరు నుంచి ఎమ్మిగనూరుకు ఉన్న రోడ్డు అక్కడి నుంచి కర్నూలుకి అయితే అస్సలు ఉండదు, చాలా గతుకులు అయితే ఉంటాయి. అలాగే సింగిల్ రోడ్ లాగే ఉంటుంది అనమాట. అందులో ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది, బస్సులు, లారీలు, కార్లు, అబ్బో చెప్పకూడదు రండి. ఇప్పుడు చూపిస్తాను మీకే లైవ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ కెమెరా ఆన్ చేసుకుని వెళ్తుంటే అదో రకమైన ఫీలింగ్ అయితే ఉంది నాకు. వెల్కమ్ టు NH 167. ఇంటి కూడా నన్ను చూస్తున్నాడు. ఇటు వెళ్తే మంత్రాలయం వస్తుంది, అలాగే ఇటు వెళ్తే ఎమ్మిగనూరు అయితే వస్తుంది అనమాట. సో మన ప్రయాణం ఎమ్మిగనూరు వైపు. ఇక్కడ నుంచి మంత్రాలయంకి జస్ట్ 4 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడ నుంచి మన జర్నీ అసలైన జర్నీ అనమాట, ఇది హైవే మీద. ఇంకా రోడ్డు చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి, ఎక్కడ గుంతలు అలాంటివి ఏమి ఉండవు. ఈ గుంతల కంటే డేంజర్ ఏంటంటే ఇక్కడ వైట్ కనిపిస్తున్నాయి కదా లైన్లు, ఇవి చాలా డేంజర్ అయితే మారిపోయినాయి ఈ మధ్యలో. ఎందుకంటే కొత్తగా వేసినవి ఇంచుమించు 1 ఇంచ్ అయితే హైట్ వేసాను అనమాట. సో అందువల్ల బండి అయితే ఖరాబ్ అయ్యే ఛాన్స్ చూడండి, ఇక గడగడగడగా ఉంటుంది అనమాట ఈ బండి దీని మీదకి వస్తే. ఇవే కాదు ఇంకా చాలా ఎత్తుగా అయితే ఉంటాయి. విజయానంద్ VRL ట్రావెల్స్ అనమాట. ఎక్కడి నుంచి వచ్చిందో మరి బస్సు మ్యాక్సిమం బెంగళూరు నుంచి అయితే వచ్చి ఉంటుంది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బండికి కొట్టడానికి ట్రై చేస్తాను నేను. ఇంకోటి ఏంటంటే చూడండి, అది దీనమ్మ జీవితం. ఊర్లో ఉన్నప్పుడు పెట్రోల్ కొట్టుకుంటుండేది, ఇప్పుడు ఒక పాయింట్ అయితే చూపిస్తుంది. ఏదేమైనా కూడా ఎమ్మిగనూరుకి వెళ్ళి ఫిల్ చేసుకుంటా పెట్రోల్. గాలి చాలా ఎక్కువ ఉంది అబ్బా, మొత్తం ముందు నుంచి అయితే ఇటు నుంచి అయితే వస్తుంది గాలి, చాలా ఎక్కువైతే ఉంది. ఎట్లా వస్తున్నాయి చూడండి, సిటీలో కూడా ఎట్లా వస్తున్నాయి చూడండి వెహికల్స్, పల్లెటూరులో కూడా. ఇంకోటి ఏంటంటే ఎక్కడైతే పల్లెటూరు మధ్యలో ఇట్లా రోడ్డు ఉంటుందో అక్కడ చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. ఎందుకంటే మనుషులు కొంతమంది చూడకుండా పక్కని రోడ్డు మీదకి అయితే వచ్చేస్తుంటారు. మనుషులతో పాటు కుక్కలు వస్తుంటాయి, ఆవులు, గేదెలు ఇలాంటివి చాలా అయితే వస్తుంటాయి అనమాట రోడ్ల మీద. ఏ విలేజ్లో అయితే ఇట్లా మధ్యలో రోడ్డు ఉంటుందో అక్కడ కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. ఇది నా సజెషన్ అనుకోండి. చిలకల డోనా ఈ విలేజ్ నేము. సో దాన్ని అయితే సక్సెస్ఫుల్గా దాటేసినాం. ముందు ఒక విలేజ్ వస్తుంది హలహర్వి అని చెప్పేసి, అది దాటితే మనకు ఫస్ట్ టోల్గేట్ అయితే వస్తుంది. ఈరోజు మన జర్నీలో ఫస్ట్ టోల్గేట్. ఇక్కడ చూడండి బస్సులు, గ్రీన్ లైన్ సర్వీస్, అలాగే ఇప్పటిదాకా చాలా బస్సులు అయితే వెళ్ళాయన్నమాట. మొత్తం మంత్రాలయంకి బెంగళూరు నుంచి, మంగళూరు నుంచి అయితే వస్తుంటాయి ఈ టైంలో. మంత్రాలయం నుంచి చాలా సర్వీస్ అయితే ఉంటాయి అబ్బా. ఏదేమైనా కానివ్వండి, వెల్కమ్ టు ఫస్ట్ టోల్గేట్. ఇది హలహర్వి దాటిన తర్వాత ధర్మాపురం అనే విలేజ్లో అయితే ఉంటుంది. మన బైక్కి ఇక్కడ మొత్తం ఫ్రీ. ఇక్కడ చూడండి లారీలు పార్క్ చేశారు, సైడ్లు మొత్తం బ్లాక్ అయితే చేశారు. బట్ ఇండియాలో కొన్ని చోట్ల అయితే ఉంటుంది అక్కడ బైక్కి కూడా టోల్ కట్టాలి. ఇదే ధర్మాపురం విలేజ్. ఇక్కడ నుంచి ఎమ్మిగనూరు జస్ట్ ఒక 6-7 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. ఇంకా ఈ విలేజ్ నేమ్ వచ్చేసి ముగతి. ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళామనుకోండి
బస్సు అయితే వస్తుంది చూడండి. రైట్కి వెళ్తే ఎమ్మిగినూరు అయితే వస్తుంది. లెఫ్ట్ వెళ్ళాం అనుకోండి నందవరం, నాగల్దిన్ని, అలాగే అక్కడి నుంచి తెలంగాణలోకి అయితే ఎంటర్ అయిపోవచ్చు మనము. ఐజాగ్, గద్వాల్ ఇదే రూట్ అనమాట. అంటే బ్యాక్ సైడ్ వెళ్ళాలి. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది అంతే ఇంకా ఎమ్మిగినూరు. ఈరోజు మన జర్నీలో పెద్ద పెద్ద సిటీస్ గురించి మాట్లాడితే ఫస్ట్ ఎమ్మిగినూరు, తర్వాత కోడుమూరు, తర్వాత ఇంకా డైరెక్ట్ కర్నూలే. ఎమ్మిగినూరు నుంచి ఎగ్జాక్ట్గా 70 కిలోమీటర్స్ అయితే ఉంటుంది కర్నూలు. వెల్కమ్ టు ఎమ్మిగనూరు. చూడండి వ్యవసాయ మార్కెట్ కమిటీ మొత్తం ఇది. సో అందుకోసం ఈ ఏరియా నేమ్ వచ్చేసి కమిటీ అంటారు. కొంచెం ముందుకెళ్తే పెద్ద పార్క్ వస్తుంది. అక్కడ నుంచి లెఫ్ట్ కొట్టినాం అనుకోండి వైఎస్ఆర్ సర్కిల్, సోమప్ప సర్కిల్. అటు నుంచి కొంచెం ముందుకెళ్తే అంబేద్కర్ సర్కిల్ నుంచి డైరెక్ట్ ఎద్దుల మార్కెట్కి అయితే వెళ్ళిపోతాం. మళ్ళీ అక్కడ కర్నూలు హైవే ఎక్కితే ఎక్కుతాం మనము. ఇది చాలా డేంజర్ ఏరియా చూడండి ఎమ్మిగనూరులో. ఇక్కడ చాలా యాక్సిడెంట్ అయితే అవుతూ ఉంటాయి. స్ట్రైట్ వెళ్తే అన్నమయ్య సర్కిల్. ఇక్కడ మీకు ముందు కనిపించే చెట్లు మొత్తం పార్క్ అనమాట. ఇది పెద్ద పార్క్, చాలా ఫేమస్ పార్క్ ఎమ్మిగనూరులో. ఇంకా ఎటు నుంచి వెళ్ళామనుకోండి చెప్పా కదా వైఎస్ఆర్, సోమప్ప, అంబేద్కర్, ఎద్దుల మార్కెట్. ఇంకోటి ఏంటంటే మంచిగా రెస్టారెంట్స్ అయితే ఉంటాయి ఇక్కడ. ఫుడ్ కూడా మంచిగా దొరుకుతుంది ఎమ్మిగనూరులో. చాలా చీప్ అండ్ బెస్ట్ ప్రైస్లో మంచి ఫుడ్ అయితే దొరుకుతుంది. ఇది వైఎస్ఆర్ సర్కిల్. ఇక్కడ వైఎస్ఆర్ విగ్రహం చూడండి ముందు. అక్కడ కనిపించేదే సోమప్ప సర్కిల్. వన్ ఆఫ్ ద ఏంటి ఉండేది ఒక మెయిన్ సర్కిల్ ఇది ఎమ్మిగనూరులో. మిగతా సర్కిల్ కూడా ఉన్నాయనుకోండి, బట్ మెయిన్ సర్కిల్ ఇది ఎమ్మిగనూరులో సోమప్ప సర్కిల్. అటు నుంచి రైట్ వెళ్తే బస్ స్టాండ్కి అయితే వెళ్తాం మనము. ఎగ్జాక్ట్గా ముందు చూడండి గాంధీ సర్కిల్ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ మనం రైట్ తీసుకుంటాం. ఇక్కడ మీకు అంబేద్కర్ అయితే కనిపిస్తున్నారు కదా. సో దీన్ని అంబేద్కర్ సర్కిల్ అంటారు. ఇంకా ఇక్కడి నుంచి స్ట్రైట్ వెళ్ళాం అనుకోండి ఎద్దుల మార్కెట్. ఆదివారం నాడు బీభత్సంగా జరుగుతుంది ఎద్దుల మార్కెట్. ఇక్కడ ఎన్ని వచ్చుంటే తెలుసా బాబా, ఎద్దులు, ఆవులు, ఎనుములు చాలా వచ్చుంటాయి అబ్బా. మన వీడియో కూడా ఉంటుంది చూడండి, ఒకటి ఛానల్లో సెర్చ్ చేయండి, లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చూడండి ఎద్దుల మార్కెట్ వీడియో. ఇంకా ముందు కూడా ఎద్దుల మార్కెట్ వీడియో అయితే తీస్తాను నేను. మొత్తం అయితే చూడండి అబ్బా, కర్నూలు హైవే అయితే ఎక్కేసినాము. ఇదే ఎద్దుల మార్కెట్. అంటే ఈ షాప్స్ బ్యాక్ సైడ్ మొత్తం ఎద్దుల మార్కెట్ ఉంటుంది కదా. చాలా ఫేమస్ ఎద్దుల మార్కెట్ అనమాట. చుట్టుపక్కల దీనిలాగా ఏది జరగదు అసలు. మన ఛానల్ ఉంటుంది చూడండి ఒక వీడియో ఎద్దుల మార్కెట్ గురించి చూడండి. ఇంకా ముందు కూడా వీడియో తీయడానికి ట్రై చేస్తానండి ఎద్దుల మార్కెట్వి. ఇక్కడ చాలా ఎద్దులు, ఎనుములు, ఆవులు చాలా వస్తుంటాయి అనమాట. సండే రోజు జరుగుతుంది. సండే ఈ టైంలో మీరు ఇక్కడ వచ్చారనుకోండి అసలు ఈ రోడ్లో రాలేరు కూడా మీరు, అంత ఫుల్గా అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి కొత్తగా సర్కిల్ అయితే కట్టారు. రీసెంట్గానే ఓపెన్ చేశారు దీన్ని. హ్యాండ్ అయితే పెట్టారనమాట ఇక్కడ, అంటే నమస్కారం పెట్టినట్టు. ఇది నమస్కారం సర్కిల్ అనమాట. ఇది చెప్తున్నాను నేను, బట్ ఏం ఎగ్జాక్ట్ నాకు కూడా తెలియదు. ఇటు స్ట్రైట్ వెళ్తే గూడూరు అయితే వస్తుంది. గూడూరు ఇంకా ఇటు వెళ్ళాం అనుకోండి డైరెక్ట్ కర్నూలే. టైం అయితే చూడొచ్చు 6:13 అయితే అయింది. ఇప్పటిదాకా మనము 23 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఫస్ట్ 2 కిలోమీటర్స్ యాడ్ చేయండి, 25 కిలోమీటర్స్ వచ్చినట్టు. 6:13 అయితే అయింది టైము. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 17 చెప్పా కదా నేను. సో నాకు తెలిసి 7:30 కల్లా కర్నూలులో ఉంటానేమో అని అనిపిస్తుంది. అందులో మళ్ళీ మధ్యలో టిఫిన్ కాగాలి కదా. సో అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ తీసేయండి. ఏదేమైనా చూడండి 7:30 లేదా 8 వరకు కర్నూలు అయితే ఉంటాను నేను. ఎందుకంటే వాతావరణం చాలా చల్లగా ఉంటుంది కాబట్టి మనం స్పీడ్ కూడా వెళ్ళొచ్చు, బండి కూడా తొందరగా హీట్ అవ్వదు. మంత్రాలయం నెల్లూరు బస్సు ఇది. ఈ టైంలో ఇక్కడ ఉంటే 6:30, 6:40 కల్లా మంత్రాలయం వెళ్ళిపోతుంది. ఇది ఎమ్మిగనూరు దగ్గరలో మొత్తం కొత్త రోడ్ అయితే వేసారు మొన్ననే. ఇంకా ముందైతే కొత్త రోడ్డు లేదు, మొత్తం పాతగానే రోడ్డే ఉంటుంది. ఒకప్పుడు ఈ రోడ్డుకి 70 కిలోమీటర్స్ అని చెప్పారు కదా కర్నూలు. 70 అబోవ్ స్పీడ్ బ్రేకర్స్ ఉండేవి. బట్ ఇప్పుడు ఆ స్పీడ్ బ్రేకర్స్ అని తీసేశారనమాట. ఫఫరీ సదర్ చౌక్. ఇక్కడ లోపలికి ఒక పెద్ద దర్గా అయితే ఉంటుంది చూడండి. రీసెంట్గానే ఉరుసు కంప్లీట్ అయిపోయింది. దాని ప్రభావమే ఈ జనం అనమాట. బాబా ఫరీద్ సాహెబ్ అంటారు దీంట్లో ఉండేది. అబ్బా, ఇంకా ఉరుసు వైబ్స్ అయితే అట్లనే ఉన్నాయి చూడండి దర్గా లోపల. ఒరే ఏం వచ్చిందిరా నాయన మీకు, ముందు వెనక చూసి ఓవర్టేక్ చేయండి రా బాబోయ్. ఫస్ట్కి రోడ్డుకి వెళ్ళాలంటే కొంచెం దడ నాకు. సెయింట్ జోన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. మన ఎమ్మెల్యే చుట్టుపక్కల ఒక కాలేజ్ ఉంటుంది అంతే. ఇది ఇంజనీరింగ్ కాలేజ్ అది కూడా. ఇది చూడండిగా. అరే ఏం వచ్చిందిరా నీకు, అరే ఇలా ఫుట్ అని చెప్పి పొద్దున నోట్లో తిట్లు అయితే వస్తున్నాయి నాకు. చాలా మంచి బూతులు అయితే వస్తున్నాయి.
మనిషి లేరంటే ఓకే, దీనమ్మ జీవితం ముందు వెహికల్ కనపడినా కూడా ఓవర్టేక్ ఏందిరా నాయన. అదే నా చేతిలో లారీ ఉందనుకోండి, ఏసీ గుద్ది పడదామనే ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. అలాంటప్పుడు వాళ్ళకి ఆపోజిట్లో లారీ కనిపించింది అనుకోండి, గుద్ద నూరు మూసుకుని అక్కడే స్టాప్ అయిపోతాయి వెహికల్స్. ఇట్లా బండ్లు ఉన్నప్పుడు కొంచెం వగలెత్తి చేస్తారనమాట రోడ్ల మీద. ఇట్లానే కొంచెం అదుపు తప్పి, వాడు అదుపు తప్పినా మనం అదుపు తప్పినా పెద్ద వదిలేండి, జరగనివన్నీ జరుగుతాయి అనమాట అప్పుడు. సో అందుకోసం కొంచెం కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి, ముఖ్యంగా ఈ రోడ్డుకి వచ్చేవాళ్ళు. వెల్కమ్ టు గోనేగండ్ల. గాయస్, మీకు విషయం చెప్తాను, జాగ్రత్తగా అయితే వినండి. ఎమ్మిగనూరు నుంచి కర్నూలుకి వెళ్ళేటప్పుడు మీరు ఎక్కడ స్లో వెళ్ళినా ఎక్కడ ఫాస్ట్ వెళ్ళినా అంత ఫరక్ పడదు. కానీ గోనేగండ్లలో మాత్రం అన్నీ మూసుకొని స్లోగా అయితే వెళ్ళండి ఈ ఊరు దాటే వరకు. ఎందుకు అని అంటారా? కొంచెం ఆగండి, చూపిస్తాను మీకు. అన్న స్ట్రైట్కి వెళ్తున్నాడు, ఈ అమ్మ జీవితం ఇండికేటర్ వేసినాడు కొడుతున్నాడు అంతే బండి. చూడండిగా, ఇది గోనేగండ్ల వైబ్స్ అనమాట. ఇదే కాదు, ఇంకా చూపిస్తాడు మీకు. గోనేగండ్లలో పబ్లిక్ చాలా ఉంటుంది, ఎందుకంటే ఇది మండలం కాబట్టి. ఇంత చిన్న రోడ్లు చూడండి, జనాలు వస్తుంటారు, ఆవులు అటు నుంచి ఇటు. మొన్ననే ఒక పెద్ద యాక్సిడెంట్, అంటే బండి వెళ్ళి లారీ కింద అయితే పడింది అనమాట, టైర్ కింద. తలకాయ మొత్తం నుజ్జు అయితే అయిపోయింది బైక్ వాడిది. ఇదంతా గోనేగండ్ల దాటే వరకు మాత్రం కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి బండి. 8:30 దాటింది అనుకోండి, రోడ్డు మొత్తం ఫుల్గా కనిపిస్తుంది అంతే. ఎటు చూస్తే జనాలే కనిపిస్తారు మీకు రోడ్డు మీద. ఇది గోనేగండ్ల బస్ స్టాండ్ చూడండి, చాలా పెద్ద బస్ స్టాండ్. సో మొత్తానికైతే ఇంకా గోనేగండ్ల దాటేస్తున్నాం. దీని తర్వాత మండలం మనకు కోడుమూరు అయితే వస్తుంది. దానికంటే ముందు హెచ్-ఖైరావడి, తర్వాత పుట్టపాశము, తర్వాత వేముగోడు, ఇలాంటివి చిన్న పల్లెటూళ్ళు అయితే వస్తాయి. తర్వాత కోడుమూరు. టైం 6:50 అవ్వబోతుంది. అరే నాయన, ఎవడ్రా ఈడు అల్లుడు బూతులు మింగాయి. సరే కానీ మొత్తానికైతే కోడుమూరులోకి ఎంటర్ అయిపోయినామప్ప. ఎమ్మిగనూరు నుంచి కోడుమూరు వరకు ప్రతి విలేజ్ మధ్యలోనే ఉంటుంది రోడ్డు. చాలా జాగ్రత్త అయితే రావాలి విలేజ్ మధ్యలో. అది గోనేగండ్ల కానివ్వండి, పుట్టపాశం కానివ్వండి, వేముగోడు కానివ్వండి, ఎర్రకోట, రాళ్ళదొడ్డి, ఏదైనా పర్లేదు, అన్ని పల్లెటూరులో విలేజ్ మధ్యలోనే ఉంటుంది రోడ్డు. రైట్ సైడ్ ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్. కొంచెం ముందుకెళ్తే అంబ్రెల్లా సర్కిల్. రైట్ సైడ్ వెళ్ళామనుకోండి దేవనకొండ, పత్తికొండ, ఆస్పరి, ఆ రూట్కి అయితే వెళ్తాం అనమాట మనం. ఇంకా లెఫ్ట్ అంటే ఇట్లా వెళ్ళామనుకోండి కర్నూలు. ఇక్కడ నుంచి ఇంచుమించు ఒక 40 కిలోమీటర్స్ ఉండొచ్చు కర్నూలు. టైం అయితే 7 అవ్వబోతుంది. ఎక్కడైనా మంచిగా ప్లేస్ చూసుకొని టిఫిన్కి అయితే ఆగాలి అబ్బాయి. ఇంకా టిఫిన్ చేసి మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేయాలి. చెప్పడం మర్చిపోయా, నేను చెప్పా కదా పత్తికొండ, ఆస్పరి అని చెప్పేసి. అదే రూట్లో ముందుకెళ్తే బళ్ళారి కూడా వస్తుంది. ఎవరో ఫోన్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు నాకు. బళ్ళారి కర్నూలు అంట బస్ అది. ఇక్కడ చూడండి, వైఎస్ఆర్ సర్కిల్ దాటిన వెంటనే రైట్ సైడ్ అయితే టిఫిన్స్ చాలా బాగుంటాయి. ఇక్కడ చాలాసార్లు అయితే టిఫిన్ చేస్తాం మేము. ఇప్పుడు కూడా ఇక్కడ టిఫిన్ చేసి వెళ్ళిపోతాం అప్ప. ఇప్పుడు చూడండి, మన బండి అయితే 60 కిలోమీటర్స్ అయితే వచ్చింది. టైం 6:54. హోటల్ అడిగితే ఓన్లీ ఒగ్గని మాత్రమే రెడీ ఉందంట, అందులో బజ్జీ కూడా లేదని చెప్పాడు. అందుకోసం మళ్ళీ రిటర్న్ అయితే వచ్చిన. ముందు ఏదైనా బండి ఆగితే అంటే ఉంటుంది కదా ఆటో క్యాంటీన్, లేకపోతే ముందు పెంచుకల్ పాడనే ఒక ఊరైతే వస్తుంది. సో రోడ్డు పక్కనే పెద్ద హాస్పిటల్ అయితే ఉంటుంది, అక్కడ కూడా టిఫిన్స్ దొరుకుతాయి అన్నమాట. హోటల్స్ కూడా చాలా ఉంటాయి. వీలైతే మధ్యలో చేస్తా, లేకపోతే అక్కడికి వెళ్ళి చేయడానికి ట్రై చేస్తా. ఫస్ట్ ఫ్యూల్ స్టాప్ ఎట్ కోడుమూరు. పెట్రోల్ రేట్ అయితే విపరీతంగా పెరిగింది, 117 రూపాయలు అయితే ఉందబ్బా. అన్న 520. పెట్రోల్ ప్రైస్ అయితే 117.47 రూపీస్ అయితే ఉన్నాయి. ₹520కి 4.43 లీటర్స్ అయితే వచ్చింది పెట్రోల్. రీడింగ్ చూడొచ్చు మీరు, 67370. ప్రజెంట్ 520 రూపీస్ ఇప్పించారు కదా, మళ్ళీ ఎప్పుడు ఖాళీ అవుతుందో చూడాలి. ఓన్లీ టిఫిన్కి మాత్రమే ఆగాలంతే. ఇంకా ఏదైనా మంచి ప్లేస్ చూసుకొని కనిపిస్తే టిఫిన్ అయితే చేస్తా. టిఫిన్ చేసి ఇంకా డైరెక్ట్ కర్నూలుకి అయితే వెళ్ళిపోతాను. నేను ఎక్కడ స్టాప్ చేసే అవసరం అయితే లేదనమాట, ఎందుకంటే జస్ట్ 40 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది కోడుమూరు నుంచి. టైం అయితే 7 అయింది కదా, చూపించాను మీకు. మళ్ళీ కొత్తగా స్పీడ్ బ్రేకర్లు అయితే వేశారు. సో మొత్తానికి ప్యాల కొడితే అడ్డోడ దగ్గర అయితే వచ్చేసిన నేను.
టిఫిన్స్ అని వేశారు, బట్ టిఫిన్స్ ఉన్నాయో లేదో చూడాలి. ఫ్రెండ్స్, టీ స్టార్ అండ్ టిఫిన్ సెంటర్. ఇక్కడ కూడా టిఫిన్స్ ఏం లేవబ్బా. మళ్ళీ రిటర్న్ వెళ్ళే పరిస్థితి. అన్న టిఫిన్ సెంటర్ ఇంత పెద్ద బోర్డు పెట్టాడు కానీ టిఫిన్సే లేవంట. కొంచెం స్పీడ్ పెంచేసరికి ఏదో ఒక సాగు చెప్పి బండి అయితే ఆపుతున్నా. ఫస్ట్ టిఫిన్ కాపిన, తర్వాత పెట్రోల్ కాపిన, మళ్ళీ ఇక్కడ టిఫిన్ కాపిన. పెట్రోల్ ఒకటే సక్సెస్గా దొరికింది మనకు. 2 చోట్ల టిఫిన్ అయితే ఫెయిల్. ఈసారి ప్రాపర్గా కనిపించిన దగ్గర మాత్రమే ఆపుతా. ఫైనల్గా ఒక హోటల్ దొరికిందబ్బా. పెంచుకల పడైతే దాటినా ఇప్పుడే. కీర్తన హోటల్ అంట ఇది. అంటే మనం అనుకున్నట్టే మొబైల్ క్యాంటీన్ అనమాట. సో ఇక్కడ మంచిగా టిఫిన్ చేసి వెళ్ళిపోదాం. కీర్తన హోటల్. ఒక మసాలా దోశ అలాగే 10 రూపీస్ బజ్జీలు అయితే తీసుకున్నాం. మొత్తానికైతే టిఫిన్ ముగించుకున్నా చూడండి కీర్తన హోటల్లో. పక్కా రాయలసీమ స్టైల్ అయితే ఉందబ్బా ఫుడ్. చాలా కారం ఉంది అసలు. కారం దోశ 3 బజ్జీలు తిన్నాను. సో అందుకుగాను బిల్లు 45 రూపీస్ అయితే అయిందనమాట. సో చాలా రీజనబుల్ ప్రైస్. అంత బాగుంది. కాకపోతే చట్నీ కొంచెం ఇంకా టేస్టీ ఉంటే బాగుండేది అనిపించింది నాకు. ఇక్కడ నుంచి కర్నూలు ఇంకా 18 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో ఎంత తొందర వెళ్ళేది అంత తొందర బండి కొట్టేద్దాం, ఇంకా స్టార్ట్ చేద్దాం దాన్ని. సో మొత్తానికి జర్నీ స్టార్ట్ అయింది చూడండి. ఇదేంటారు నాయన సింగిల్ రోడ్లో వెళ్తున్నాను అనుకుంటున్నారు కదా. సో టిఫిన్ చేశా కదా, అక్కడ నుంచి రైట్ అయితే తీసుకున్నా. ఇట్లా వెళ్తే ఏంటంటే అసలు నేను వెళ్ళే డెస్టినేషన్ వచ్చేసి కర్నూలు పక్కన దూపాడులో నాకు తెలిసిన అతని హాస్టల్ అయితే ఉంది. సో అక్కడ స్టే చేసి అక్కడి నుంచి ర్యాపిడో అయితే స్టార్ట్ చేస్తాను నేను. అటు వెళ్ళాను అనుకోండి, హైవేలో మొత్తం సిటీలో నుంచి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ వెళ్ళాను అనుకోండి, డైరెక్ట్గా చిన్న టేకూరు దగ్గర అయితే తేలుతాను నేను. చిన్న టేకూరు నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది దూపాడు. అంటే నేను వెళ్ళాల్సిన హాస్టల్ పీజీ, నేను వెళ్ళాల్సిన పీజీ. సో అక్కడ పీజీలో స్టే చేసి వెళ్ళగానే ఫ్రెష్ అప్ అయ్యి 1 గంటన్నర ఛార్జింగ్ అయితే పెట్టుకుంటా కెమెరాకి. పెట్టుకొని ఇంకా మన వర్క్ అయితే స్టార్ట్ చేసేది తప్ప. ఇది ఈరోజు ప్రోగ్రామ్ అనమాట. ఈ రోడ్డుకి ఫస్ట్ టైం వెళ్తున్నా. గూగుల్ మ్యాప్లో చూసాను అనమాట, కొంచెం దగ్గరతే చూపించేది నాకు. డైరెక్ట్ కర్నూలు వెళ్ళినా అనుకోండి, కర్నూలుకి 18 అని చెప్పా కదా. సో అక్కడ నుంచి మళ్ళీ తిరిగి రావాలి నేను దూపాడికి, అంటే నేను వెళ్ళే ప్లేస్కి. సో ఇటు వెళ్ళినా అనుకోండి, డైరెక్ట్గా ఎగ్జాక్ట్గా అక్కడికి వెళ్తాను అనమాట. అందుకోసమే ఈ రోడ్డు తీసుకున్నా. దీనమ్మ జీవితం, రోడ్డు బాగోదేమో అనుకున్నా, మధ్యలో కట్ అయినాం కదా చూడండి. ఆ రోడ్డు కంటే ఇదే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. 2 చిన్న పల్లెటూరు దాటే వరకు సింగిల్ రోడ్ అయితే ఉంది. తర్వాత చూడండి ఎంత మంచిగా ఉందో రోడ్ ఇది. ఇది ఎగ్జాక్ట్గా వెళ్ళి NH44లోకి అయితే కలుస్తుంది. వన్స్ NH44 ఎక్కామనుకోండి, దిబిడే ఉంటుంది ఇంకా. వావ్, ఏదో నది ఇది, చాలా బాగుంది. వాటే లొకేషన్. కింద చూడండి ఉసుక ఎంత మంచిగా ఉందో, చెట్లు, చాలా బాగుందబ్బా. పక్కనే పల్లెటూరు, బస్తీపాడు అంట, మసీద్ ఉంది ఒకటి, బస్తీపాడు. చాలా బాగుందబ్బా పల్లెటూరు అది. ఏమన్నా డ్రైవింగ్ చూడండి అసలు మనం ప్రోది. ఒక చెవిలో ఫోన్ పట్టుకొని వంగి మరీ డ్రైవింగ్ చేస్తున్నాడు. వా, సెలూన్ షాప్. పాపా ఏమన్నా లొకేషన్ ఇది చూడండి. చెట్ల మధ్యలో కొన్ని సమాధులు ఉన్నాయనుకోండి, మా సమాధుల్ని పక్కలో పెడితే మాత్రం లొకేషన్ కేక. ఇంకా 4 కిలోమీటర్స్ ఉందనుకుంటున్నా చిన్న టేకూరు. వన్స్ చిన్న టేకూరు దాటిన తర్వాత మనకు NH44 అయితే వచ్చేస్తుంది. స్పీడ్ బ్రేకర్ ముందు NH44, విశాలమైన రోడ్డు. NH44 కాశ్మీర్ టు కన్యాకుమారి రోడ్ ఇది. ఫైనలీ గైస్ NH44లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇక్కడ నుండి కర్నూలు జస్ట్ 12 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. ఎన్నో రోజుల నుంచి NH44 కంప్లీట్ ట్రిప్ చేద్దామని అనుకుంటున్నాను. బట్ నా ఈ కోరిక ఎప్పుడు తీరుతుందో చూడాలి మరి. కాశ్మీర్ టు కన్యాకుమారి లేదా కన్యాకుమారి టు కాశ్మీర్, ఈ రోడ్డు పైన వెళ్ళాలని చాలా ఆశగా అయితే ఉంది నాకు. మీ సపోర్ట్ ఉంటే తప్పకుండా చాలా తొందరలోనే కంప్లీట్ అయితే అయిపోతుంది. కర్నూలు 11, కొత్తకోట 86, హైదరాబాద్ 221, నాగపూర్ 706 కిలోమీటర్లు. ఇది చూడంటారు ఆయన, ఏరోప్లేన్, ఎయిర్ ఇండియా. ఎవడ్రా ఈడే ర్యాంక్లో వచ్చి ఈడే హారన్ కొడతాడు. ఫైనల్లీ గైస్ నేను వెళ్ళాల్సిన ప్లేస్ అయితే వచ్చేసింది. షమీర్ బాయ్స్ హాస్టల్, దూపాడు.
అబ్బా, ఇక్కడే మనం స్టే చేసేది 1 వీక్. ఇప్పటికి మన బండి 91, అంటే అక్కడ ఒక 3 కిలోమీటర్స్, మొత్తం 94-95 కిలోమీటర్స్ అనుకోండి. యాక్చువల్లీ కర్నూలు 100, బట్ 95 కిలోమీటర్స్లోనే మన లొకేషన్కి అయితే వచ్చేసినాం. కర్నూలు నుంచి వచ్చింటే చాలా లాంగ్ అయ్యేది మనకు, సో చాలా షార్ట్గా అయితే వచ్చేసినాం. అబ్బా, రోడ్డు కూడా సూపర్. షమీర్ బాయ్స్ హాస్టల్లోని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూడండి. ఎవరైనా హాస్టల్ తీసుకోవాలనుకుంటే మంచిగా చదువుకోండి. ఇక్కడ ఉన్నాయి చూడండి రూల్స్ మొత్తము. అలాగే ఫుడ్ గురించి కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు ఇది అనమాట ఫుడ్ మెన్యూ. మొత్తం వారంలో అంతా ఏ రోజు ఏ ఫుడ్ దొరుకుతుందో మొత్తం అయితే ఇక్కడ మెన్షన్ చేశారనమాట. అలాగే ఇక్కడ కింద చూడొచ్చు టైమింగ్స్ కూడా ఉన్నాయి. రూమ్స్ అయితే చూడండి అబ్బా, ఈ విధంగా అయితే ఉన్నాయి. మొత్తం రెనోవేషన్లు అయితే ఉందన్నమాట ప్రజెంట్. ఇంకా హాస్టల్ ఓపెన్ కాలేదంట. ఇది ఒక 2-3 డేస్లో ఓపెన్ అవుతుందంట. బట్ మేము వచ్చినామని చెప్పేసి రూమ్స్ అయితే అలాట్ చేశారు. ఇది క్లీన్ చేసి ఇస్తా అని చెప్పారు అనమాట. ఇది ఒక హాఫ్ అన్ అవర్, గంటలో. సో రూమ్ అయితే తీసుకున్నాం. మిగతా డీటెయిల్స్ మొత్తం కాసేపు ఆగి మాట్లాడదాం. ఫ్రెండ్స్ చూడండి, హాస్టల్ పక్కన అట్మాస్ఫియర్ ఇది. పెద్ద నేరగల చెట్టు అయితే ఉంది. అలాగే ముళ్ళ చెట్లు పక్కనే NH44 అనమాట. వెహికల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో ఇది గైస్, సో రూమ్ అయితే క్లీన్ చేసి ఇచ్చారనమాట. రూమ్ అయితే పర్లేదు, బాగానే ఉంది. బట్ ఆ రూమ్లో 6 మెంబర్స్ అంట. అందులో బెడ్స్ కూడా లేవు, కిందనే పరుచుకొని పడుకోవాలంట. సో ఏదైతే అయింది గైస్, ఇంకా రూమ్లో ఫ్రెష్ అప్ అయ్యి ఒక 2-3 అవర్స్ రెస్ట్ తీసుకొని వర్క్ అయితే స్టార్ట్ చేసుకుంటా. ఆ 2-3 అవర్స్లో కెమెరా అండ్ మొబైల్ ఫుల్గా ఛార్జింగ్ అయితే పెట్టుకుంటాను నేను. ఈరోజు కర్నూలులో ఫస్ట్ డే ర్యాపిడో కాబట్టి అర్నింగ్స్ మనం అనుకున్నంత అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇంకోటి ఏంటంటే, కర్నూలు నాకు హైదరాబాద్ కంటే దగ్గర, బట్ ఏరియాస్ అయితే నాకు ఒక్కటి కూడా తెలియదు. ఇక్కడ ఓన్లీ బస్ స్టాండ్ మాత్రమే తెలుసు. ఇంకా అక్కడ నుంచి శ్రీశైలం అటు వెళ్ళానమాట. ఆ రోడ్డు మాత్రమే తెలుసు, ఇంకా వేరే రోడ్లు తెలియదు. నాకు అర్థమైన రైడ్స్ ఒక్కటే యాక్సెప్ట్ చేసుకుంటా. ఇంకా మిగతావి చూడాలి. ఫస్ట్ రైడ్స్ అయితే రావడం స్టార్ట్ అవ్వని తర్వాత చూసుకుందాం. ఈ వీడియో ఇద్దరితోనే ఆపిస్తున్నా గైస్. ఇంకా నెక్స్ట్ వీడియోలో ర్యాపిడో అరేంజ్ అయితే చూడబోతున్నాం మనము. ఓకే గైస్, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ముందు కర్నూలులో రైడ్స్ ఎలా ఉన్నాయి, అలాగే ర్యాపిడోలో రేట్ కార్డ్ ఎంత, మొత్తం అయితే మీ ముందు చెప్పబోతున్నాను. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్తాం. అంతవరకు బై బై, గుడ్ బై.